ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నేను ఎండు చేపలు బొమ్మిడాయలతోటి కర్రీ చేసి చూపిస్తాను. ఎలా చేస్తానో చూడండి. తెలంగాణలో ఆ బొమ్మిడి చేపల్ని కడ్డీలని కూడా అంటారు. ఆ కడ్డీల కర్రీ టమాటా చింతపులుసుతోటి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో. కడ్డీలండి నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎండి కడ్డీలు అంటే బొమ్మిడాయల చేపలు అనమాట. ఇవి తర్వాతకి ఆనియన్ 3 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను. ఇక్కడ కరివేపాకు తీసుకున్నానండి. ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డ 3 కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత 2 టమాటాలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. వీటితోటే కర్రీ అనమాట. ఈ కర్రీ ఏందో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. కడాయి పెట్టుకున్నాం అండి. ఇప్పుడు మనం ఆ బొమ్మిడి చేపలు అంటే కడ్డీలని వేయించుకుందాం. ఈ కడ్డీ చేపల్ని మనం వేయించుకుందామండి సిమ్లో పెట్టి. ఇక్కడ నేను చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. మంచిగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు ఈ ఎండు కడ్డీలని. అలా అయితే మనకు మంచిగా అరోమా వచ్చి బాగుంటుంది. ఇవి వేగిపోయినాయి అండి. ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో చేసేసుకొని ఇవి తీసేసుకుందాము. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. హీట్ అవుతుంది. ఇవి మంచిగా కడుక్కోవాలండి. వేయించుకున్న ఈ ఎండు కడ్డీలని కడుక్కోవాలి మంచిగా ఒక 1 టైము. నూనె హీట్ అయింది. పోపు గింజలు వేసుకుందాము. పోపు గింజలు అయినాయి. ఆనియన్స్ వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాము. వీటిని కలిపేసుకున్నాం. ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. ఆనియన్స్లో పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ కలుపుకుందాము. మొత్తం కలిసే వరకు పసుపు కలిపేసుకున్నాము. ఆనియన్ వేగిపోతున్నాయి మనకి. చూడండి. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్న కడ్డీలను వేసుకున్నాం. కడిగి పెట్టుకున్న కడ్డీలను వేసానండి. ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే భలే టేస్ట్ ఉంటుందండి. ట్రై చేయండి. ఇది మంచిగా ఈ కడ్డీలు అనేది మనకు ఆయిల్లో మంచి ఫ్రై కావాలి. ఒక 5 మినిట్స్. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. కలిపేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము మనం. ఇది ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేగాలండి. తర్వాతకి టమాటాలు వేసుకున్నాము. మనము ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా ఆనియన్ అనేది మంచిగా మనకు ఫ్రై అవుతుంది, బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇందులో టమాటాలు వేసుకున్నాం. నేను టమాటోస్ వేస్తున్నాను. టమాటాలు చక్కగా కలిపేసుకున్నాము. మంచిగా మొత్తం కలిపేసుకున్నానండి. ఇప్పుడు ఇది కలుపుకుందామండి. కారం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను 2.5 స్పూన్లు వేసాను. ఎందుకంటే చింతపులుసు పోస్తాం కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది. మంచి కలుపుకుందాము. ఇది ఒక 2 మినిట్స్ అంటే కారం మొత్తం మంచి ఎండు కడ్డీలకు పట్టే వరకు ఉంచినాక మనం వాటర్ వేసుకుందాం. అంటే పులుసు పోసుకున్నాక మనకు తగినంత వాటర్ వేసుకుందాం. మంచిగా ఆయిల్ చూడండి పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇందులో చింతపులుసు పోసుకుందాం. నేను ఇక్కడ చింతపులుసుని పిసికి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపులుసు అనేది ఇందులో వేసేద్దాము.
కలిపేసుకుందాము. మనం ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకున్నామండి. ఎందుకంటే కర్రీకి అది చింతపులుసు నేను పిసికి పెట్టుకున్నాను కదా, వాటర్ వేయాలి కదా, కొన్ని వాటర్ కూడా వేసాను. ఇప్పుడు ఇదంతా ఉడికిపోవాలండి. ఒక 10 మినిట్స్ మనము ఈ కర్రీలో ఇప్పుడు మనం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మెంతి పౌడర్ అండి. దీనికి మెయిన్ టేస్ట్ జీలకర్ర మెంతుల పొడి అనమాట. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ కొంచెం ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాతకి మనం మెంతి పిండి వేస్తున్నాను. నేను సపరేట్ పొడి చేసి పెట్టుకున్నానండి. తర్వాతకి జీలకర్ర పౌడర్ వేసుకున్నాము. జీలకర్ర పొడి, ఈ జీలకర్ర మెంతుల పొడి వల్లనే మనకు ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. కలిపేసుకున్నాము. మీరు సాల్ట్ సరిపోయిందో ఒకసారి చూసుకొని వేసుకోండి. ఇది ఇప్పుడు ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలండి. కుక్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఎండు చేపలు అంటే బొమ్మిడాయల కర్రీ అన్నమాట. కర్రీ ఎంత మంచిగా ఉందో, ఆయిల్ ఎంత మంచి పైకి తేలిందో. మన కర్రీ అయిపోయిందండి. మంచిగా చూడండి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. కొత్తిమీర లేదండి, మీ ఆప్షనల్. ఇంతే అండి, తెలంగాణ స్టైల్ కడ్డీల చేపల కర్రీ, ఎండు చేపల కర్రీ. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. కర్రీ మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.